హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అర్ధరాత్రి అప్డేట్లు ఇస్తే వీడియోలు ఎలా చేస్తాను చెప్పండి. సో నేను రాత్రి అయితే రాజాసాబ్కు సంబంధించిన ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అదే ఈ పోస్టర్. దీని గురించి చాలా చెప్తా అనమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే 23 అనేటటువంటిది బాగా హైలైట్ చేశారు. నాకే చాలామంది డిఎం చేశారు, అన్న చాలామంది డైరెక్ట్గా కూడా అడిగారు, బ్రో నువ్వు ఇది గమనించినవా, రాజాసాబ్ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఏదైతే ఉందో 23rd వస్తుంది, నవంబర్ 23rd వస్తుంది, ఇంకేముంది అని చెప్పి నన్ను డైరెక్ట్గా అడిగారు. నిన్న చిన్న మీటింగ్ ఉంటే వెళ్ళండి, అక్కడ చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్ట్గా అడిగారు. షాక్ అయినా, 23rd అసలు సాంగ్ రావడం ఏంది, ఏ విధమైనటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు కదా అని చెప్పి నేను అడిగితే వాళ్ళు నాకు ఫోటో ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చూసిన బ్రో ఇక 23 ఉందని చెప్పిన తర్వాత, బ్రో పక్కన కూడా ఒకసారి చదువు బ్రో అంటే చదివింది అనమాట. 23 years ఆఫ్ రెబల్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అనేటటువంటిది అది. కానీ వీళ్ళు 23rd సాంగ్ అని చెప్పి అనుకుంటున్నారు. చూసారా మారుతి గారు, మీరు ఫస్ట్ సింగిల్ సాంగ్ని అప్పుడెప్పుడో బర్త్డే అప్పుడే రిలీజ్ చేస్తామన్నారు, బర్త్డే పోయింది, నవంబర్లో రిలీజ్ చేస్తామంటున్నారు, నవంబర్ కూడా అయిపోవస్తుంది, మరి డిసెంబర్లో రిలీజ్ చేస్తారా లేదా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారా అనేటటువంటిది చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇప్పటికీ ఫస్ట్ సింగిల్ సాంగ్ షూటింగ్ అయిపోయింది, మొత్తం కూడా రెడీగా ఉంది, కానీ వాళ్ళని ఏది ఆపుతుంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. త్వరగా మీరైతే సాంగ్ని రిలీజ్ చేస్తే మేమైతే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ పోస్టర్ గురించి ముందు మాట్లాడతాం ఫ్రెండ్స్. సో ఈ 23 సంవత్సరాలు అవుతుంది కదా ప్రభాస్ అన్న ఇండియన్ సినిమాలోకి వచ్చి, టాలీవుడ్లోకి అరంగేట్రం చేసి, అప్పుడెప్పుడో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనమాట. లాస్ట్గా మనకైతే కల్కి సినిమాతో మనల్ని పలకరించాడు. ఇక అంతే. సో ఈ 23 yearsలో అన్న సాధించినటువంటి ఘనతలు ఏంటి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జస్ట్ నార్మల్గా చెప్పేస్తా వాటి గురించి, పోస్టర్ గురించి లాస్ట్లో మంచిగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరి దాకా చూడండి. సాంగ్ ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి ఒక ప్యూర్ అప్డేట్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మొన్న నేను ఒక రీల్ చూసిన అనమాట. రీల్ చూసి అక్కడ ఏంటంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ప్రభాస్ని ట్రోల్ చేస్తాను. ఏమైనా ట్రోల్ చేస్తాడు, చూసావా సందీప్ రెడ్డి వంగ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అన్నాడు. ఇక తిరుగులేదు, వంగ అన్నాడు కాబట్టి అందరూ మూసుకొని ఉండాలరా, వంగ ఎవడికి వంగడరా అని చెప్పి వాడు అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. సరే మరి 100 కోట్ల సినిమాలు ప్రభాస్కి ఏమన్నాయి అని చెప్పి వాడు అడుగుతుండు. వాడేమో బాహుబలి అన్నాడు. సరే ప్రభాస్ది బాగా హిట్ అయినటువంటి సినిమా ఏంది, బాహుబలి. ప్రభాస్ నేను పరిచయం చేసిన సినిమా ఏంది, బాహుబలి. ప్రభాస్ లవ్ స్టోరీ అని సినిమా తీసిండు, బాహుబలి. ఈ విధంగా బాహుబలి అనేటటువంటిది లేదు, ప్రభాస్ లేనే లేదు. బాహుబలి ఒక్కటే ఆయన హైలైట్ సినిమా, బాహుబలి ఒక్కటే ఆయన తోపు సినిమా, బాహుబలి తప్ప ఆయన సాధించింది లేదు అని చెప్పి వాడైతే ట్రోల్ చేసింది అనమాట. ఆ రీల్ లింక్ మీకైతే మ్యాక్సిమం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీ పవర్ అంటే ఏందో చూపించండి, వాడికి సమాధానం చెప్పాలని. వాళ్ళలాగా చాలా మంది అనుకుంటున్నారు కదా, బాహుబలి అనేటటువంటిది లేకపోతే ప్రభాస్ లేనే లేరురా, బాహుబలి అనేటటువంటి సినిమా లేకపోతే ప్రభాస్గా 100 కోట్లే లేవురా అని చెప్పి కొంతమంది ఊహల్లో బతుకుతున్నారు కదా. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సినిమానే హిట్ కొట్టిండు, ఫస్ట్ సినిమానే ఈశ్వర్ సినిమా, నాకు ఒక్క అభిమానం ఉంటే చాలరా అనేటటువంటి యొక్క కాన్సన్ట్రేషన్స్తో తనైతే తన జర్నీ మొదలుపెట్టిండు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే వేలాది మంది అభిమానులు. ఇంకా చాలా మంది ఏమంటారంటే బాహుబలి కన్నా ముందు ప్రభాస్కి ఫ్యాన్సే లేరా అనేటటువంటిది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ పిక్చర్ వాళ్ళ కోసం ఇది చూసుకున్నట్లయితే బాహుబలి షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ మధ్యలో ప్రభాస్ అన్న వెళ్ళాలా నిలబడ్డాడు. అక్కడ చూసుకున్నట్లయితే రాము ఫిల్మ్ సిటీ కొండలో గిండలో మీకు గానొత్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ మ్యాక్సిమం ఆ గ్రీనరీని అంతా కూడా ఫ్యాన్స్ అయితే కవర్ చేశారు. ఎవడైతే అసలు ఆ సినిమా కన్నా ముందు, బాహుబలి కన్నా ముందు ఆయనకి ఫ్యాన్స్ లేరు అన్నాలో వాళ్ళకైతే ఈ ఫోటో అంకతో వాళ్ళకి ఒకసారి ఈ ఫోటో చూపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే సూపర్ స్టారా కాదా అనేటటువంటిది మనం ఎలా డిసైడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఎన్ని 100 కోట్లు కొట్టారు, ఎంత గ్రాస్ కొట్టారు అనేటటువంటిది క్లారిటీగా అయితే మాట్లాడుకోవాలన్నమాట. ప్రభాస్ అన్నవి 50s 50 కోట్ల కొట్టినటువంటి సినిమాలు అయితే ఈజీగా 2 ఉంటాయి. మీరైతే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. నేను మిర్చి కన్నా ముందే మాట్లాడుతున్నా, మిర్చి కన్నా ముందే ప్రభాస్ అన్న 50 కోట్ల గ్రాస్లో ఎప్పుడో చేరిపోయింది అనమాట. ఈ విషయం నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. అండ్ 70 కోట్లు మిర్చి సినిమాతో కొట్టిండు, 70 కోట్లు కాదు 78 కోట్లు కొట్టిండు. ఇది కూడా బాహుబలి కన్నా ముందే. బాహుబలికి దానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. అంతకుముందే 50 కోట్లు అంటే రెబల్ కాదు, అంతకుముందు వచ్చినటువంటి సినిమా హిట్ సినిమా ఉంది, దాంతో 50 కోట్ల గ్రాస్ కొట్టిండు. ఆ తర్వాత మిర్చి సినిమాతో చూసుకున్నట్లయితే ఈ విధంగా 70 కోట్లు అయితే కొట్టడం జరిగింది. సో 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, 300 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, 500 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, 1000 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, 1800 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి, 2000 కోట్లు కొట్టేటటువంటి సినిమాలు ఇంకెన్ని ఉన్నాయి, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా కదా అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు షారుఖ్ ఖాన్కి ఎన్ని ఉన్నాయి బాయ్ అడిగారు కదా ఆ రీల్లో. నేను చెప్తున్నా, నాకు తెలిసి వేల మీద లెక్కేసుకోవచ్చు. అంతకుముందు ఆయన 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు చాలా లేరు, 1000 కోట్లు కొట్టిన సినిమాలు నాకు తెలుసు, కానీ 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు నాకు తెలియదు. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేయను, ఎందుకు చేయను అంటే నాకు తెలియదు కాబట్టి ఆ సినిమాలు. ఇప్పుడు ఆ సినిమా పేరు తెలిస్తే కదా అది 100 కోట్లు కొట్టిందో లేదో అనేటటువంటి సెర్చ్ చేయడానికి, కాబట్టి సెర్చ్ చేయాల్సిన వీళ్ళు లేదు. ప్రభాస్ చూసుకున్నట్టయితే 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు 1 కాదు 2 కాదు 7 సినిమాలు ఉన్నాయి. ఎలా అంటారా, లెక్కేసుకొని చెప్తా. బాహుబలి 1 100 కోట్లు కొట్టింది, బాహుబలి 2 100 కోట్లు కొట్టింది, సాహో 100 కోట్లు కొట్టింది, రాధేశ్యామ్ 100 కోట్లు కొట్టింది, ఆదిపురుష్ 100
కోట్లు కొట్టింది, సలార్ 100 కోట్లు కొట్టింది, కల్కి 100 కోట్లు కొట్టింది. ఈ విధంగా 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు 7 సినిమాలు ఉన్నాయి. ఈజీగా ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు అన్ని కూడా ఆయన ఈజీగా 100 కోట్లు కొట్టేస్తాయి, దాంట్లో డౌటే లేదు. సో ఈ వంతులు లెక్కేసుకుంటే ప్రభాస్ అన్న ఈజీగా ఒక 50 సినిమాలు తీసినా కానీ 50 సినిమాలు ఖచ్చితంగా తన 100 కోట్లు ఉంటాయి అనేటటువంటిది 100% వస్తామో, దాంట్లో డౌటే లేదనమాట. అండ్ 300 కోట్లు కొట్టిన సినిమాలు చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి అనమాట. బాహుబలి 1, బాహుబలి 2 ఇది కూడా 600 కొట్టింది. బాహుబలి 1 600 కొట్టింది, బాహుబలి 2 600 కొట్టింది, సాహు 600 కోట్లు కొట్టింది. అండ్ ఆదిపురుష్ చూసుకున్నట్లయితే ఆయన 300 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. బాహుబలి 1 300 కోట్లు కొట్టింది, బాహుబలి 2 300 కోట్లు కొట్టింది, సాహో 300 కోట్లు కొట్టింది, ఆదిపురుష్ 300 కోట్లు కొట్టింది, రాజేశం 300 కోట్లు కొట్టింది, సలార్ 300 కోట్లు కొట్టింది, కల్కి 300 కోట్లు కొట్టింది. ఈ విధంగా 100 కోట్లు కొట్టిన సినిమాలు 7 ఉంటే 300 కోట్లు కొట్టిన సినిమాలు కూడా 7 ఉన్నాయి అనమాట. మరి 500 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి బ్రో? మళ్ళీ నేను అదే లిస్ట్ చెప్పాలన్నమాట. అయ్యే 500 కోట్లు కొట్టిన సినిమాలు ఈజీగా మళ్ళీ 6-7 సినిమాలు ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఈ 100 కోట్లు కొట్టింది, 300 కోట్లు కొట్టింది, 300 కోట్లు కొట్టింది ఈజీగా. ఈ విధంగా 500 కోట్లు కూడా కొట్టింది అనమాట. మరి 1000 కోట్లు కొట్టినటువంటి సినిమాలు చూసుకున్నట్లయితే 2 సినిమాలు ఉన్నాయి, బాహుబలి 2 అండ్ కల్కి అనమాట. సలార్ కొట్టేదే జస్ట్ మిస్ అయింది, ఈసారి కల్కి 2తో కొడతాడు, స్పిరిట్తో కొడతాడు. సో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ నేను ఒకటే అడుగుతున్నా, ఈ విధంగా మా ఓడు 2 సినిమాలు కొట్టిండు, మీ ఓడు కూడా కొట్టిండు, జవాన్ సినిమాతో కొట్టిండు, పఠాన్ సినిమాతో కొట్టిండు. అండ్ అప్కమింగ్ ఏ సినిమాలు మీరు 100% గ్యారంటీ ఇవ్వగలరు? ఇప్పుడు కింగ్ వస్తుంది, కింగ్ నాకు తెలిసి ఎవడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు. అలాంటిది మరి ఇక 1000 కోట్లు కొట్టేటటువంటి సినిమాలు ఇంకేమైనా ఉన్నాయి అంటే లేనేలేవు అనమాట. ఈజీగా మన ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2, కల్కి ఉంటుంది అనమాట. ఈజీగా 1000 కోట్ల క్లబ్లో చూసుకున్నట్లయితే బాహుబలి 2 ఉంటుంది, కల్కి 2 ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. 1800 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఒకటి ఉంది, అదే బాహుబలి 2. 1200 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఇంకోటి ఉంది, అదే కల్కి. ఈ విధంగా 100 కోట్లు కొట్టిన సినిమాలు 7, 300 కోట్లు కొట్టిన సినిమాలు 7, 500 కోట్లు కొట్టిన సినిమాలు 7, 1000 కోట్లు కొట్టిన సినిమాలు 2, 1200 కోట్ల సినిమా కొట్టింది ఒకటి, 1800 కోట్లు కొట్టిన సినిమా ఒకటి, నాన్ దంగల్ రికార్డ్ పెట్టిందే ప్రభాస్. కాబట్టి ఇక స్పెషల్గా ఈ 23 సంవత్సరాల్లో ఇలాంటిది ఎవరు కూడా సాధించరు. 1 కాదు 2 కాదు, ఇప్పటిదాకా 7000 కోట్ల బిజినెస్ చేసి చూపించిండు. 7000 కోట్లు టాలీవుడ్ మొత్తం కలుపుకొని అంత ఉంటుంది కదా రంగా. వితౌట్ ప్రభాస్ ఒకసారి లెక్కేయండి మన కలెక్షన్స్ ఎంత. సరే తిరులారని లెక్కేద్దాం, దేవరం లెక్కేద్దాం, అన్నిటిని లెక్కేసినా కానీ అన్ని కలెక్షన్స్ రా. ఓన్లీ ఈయన టాలీవుడ్లో చేసేటటువంటి బిజినెస్లో 80% బిజినెస్ ప్రభాసే చేస్తానని చెప్పడానికి ఇది లేనే లేదు. ఇంకేమైనా సాధించాలా? 23 సంవత్సరాల ప్రభాస్ అన్న ఏం సాధించిందా అంటే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేటటువంటి రికార్డులు చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తాయని చెప్పి మరీ గుర్తుంచుకోండి. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటి గురించి స్పెషల్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సినిమా ఫ్లాప్ అయింది, ఒకవేళ అప్కమింగ్ సినిమాలు ఏదైనా ఫ్లాప్ అయినాయంటే ఈజీగా 400 కోట్లు కొడతాడు, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిందిరా అంటే 700 కోట్లు కొడతాడు. సినిమా ఇక తిరుగులేదురా అంటే 1000 కోట్లు ఎటుకుపో అనేటటువంటి మినిమం గ్యారంటీ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఇది గుండెల మీద చేసుకొని ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంటే ఆయన సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆయన రెమ్యునరేషన్లో సగం వెనక తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి మాకు కూడా డోకా లేదు అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు అని చెప్పడం నేను చూసినా కానీ ప్రభాస్ వర్క్ చేసినటువంటి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా మేము నష్టం చేకూరింది, మమ్మల్ని ఎవడు ఆదుకోలేడు అనేటటువంటి చెప్పడం నేనైతే ఇంత మట్టికి వెళ్ళలేదనమాట. ఈ విధంగా 23 సంవత్సరాల్లో మంచితనం సంపాదించుకుంటూ, రికార్డులు సంపాదించుకుంటూ, ఏం సంపాదించినా కానీ అసలు నువ్వు రాజమౌళి లేకపోతే నువ్వు ఎవరురా అంటే నవ్వుకుంటా పక్క వెళ్ళిపోతారు. ఇంకేం సాధించాలి అనేటటువంటిది ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ అండ్ ఈ పోస్టర్, దీని గురించి ఎక్కువ మాట్లాడేసిన పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా యూనిక్గా ఉందన్నమాట పోస్టర్. మొట్టమొదటి ఏంటంటే ఇది సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ డ్రెస్ సెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మారుతి కుకింగ్ వెరీ వెల్, తనైతే మనకు తెలియనటువంటి ఒక సంథింగ్ ఏదో వండేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ వంటకం మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ అయితే లీజ్ డ్యాన్స్ చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నోట్లో ఆ సిగర్ చూడండి, సిగరెట్ కాదు సిగర్, ఇదే సిగర్ని ఆల్రెడీ తాత వెలిగించింది అనమాట. సో మరి ఆ తాత ఫ్లాష్ బ్యాకా అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఒక తాత ఉన్నాడు కదా, ఏందిరా మీ బాధ, పుట్టలో ఏలైతే కుట్టడానికి నేనేమన్నా శివన రాక్షసుని అని చెప్పి డైలాగ్ అంటాడు కదా. సో ఆ తాత ఫ్లాష్ బ్యాక్లో చూసుకున్నట్టయితే మంచి రొమాంటిక్ గా ఉంటాడు. ఈ విధంగా తను డ్యాన్సెస్ ఉండొచ్చు. ఆ హెయిర్ స్టైల్ అయినా, ఆ గెటప్ అయినా, వెనకున్నటువంటి ఆఫ్రికన్ బ్యాచ్ బట్టి నేనైతే అది అనుకున్నా సంథింగ్ ఈజ్ వెరీ వెల్, ఏదో గట్టిగానే ఉంటుంది అని చెప్పి మనమైతే అనుకున్నాం. సో మారుతి గారు త్వరగా మన రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ అయితే దింపండి. మార్చిలో రిలీజ్ కావాల్సిన పెద్ద సింగిల్ వచ్చింది, కానీ ఇంత మట్టికి రాజాసాబ్ సింగిల్ రాపోవడం నిజంగా బాధాకరం అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.